భయపెట్టుడే మోడీ ఎజెండా, ప్రశ్నిస్తే ఈడీ సిబిఐతో దాడులు. రాహుల్ గాంధీ 10 ఏళ్లుగా రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. నేను ఎన్డీఏ సర్కార్ బాధితున్నే. నాపై 20 కేసులు పెట్టి ఇల్లు గుంజుకున్నారు. హింసను ప్రేరేపించే వాళ్ళు హిందువులు ఎట్లయితారు? శివుని చేతిలో త్రిశూలం అహింసకు ప్రతీక. మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడుతున్నది. హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ మాత్రమే కాదు. గుజరాత్ లో మోదీని ఓడించి తీరుతాం. లోక్సభలో బీజేపీపై ప్రతిపక్ష నేత ఫైర్. రాహుల్ కామెంట్లపై ప్రధాని మోదీ అభ్యంతరకరం. హిందువులను అవమానించారని ఆగ్రహం. సిగ్గే లేదు మోడీకి. నిన్ను తిడితే హిందువులు అంటావు, బీజేపీని తిడితే హిందువులు అంటావు, ఆర్ఎస్ఎస్ని తిడితే హిందువులు అంటావు. అంటే ఆర్ఎస్ఎస్ హిందువులకు ఏమన్నా ప్రతీకనా? బీజేపీ ఏమన్నా హిందువులకు ప్రతీకనా? ఇక్కడ మంచిగా మాట్లాడి ఇక్కడ చూడు. 10 ఏళ్లుగా రాజ్యాంగం మీద, అసలు 10 ఏళ్లుగా రాజ్యాంగం అనేదే పాటించలేవారు. రాజ్యాంగంలో ఉన్న చట్టాలనే పాటించలేవు. ఇక నేను కూడా ఎన్డీఏ బాధితున్నే, ఇదే మోడీ బాధితున్నే, నా మీద కూడా 20 కేసులు పెట్టి ఆయన సొంతీర్లే గుంజుకున్నాడు అని చెప్పిండు. ఇక హింసను ప్రేరేపించే వాళ్ళు హిందువులు ఎట్లయితారు? నిజమే, హింసను ప్రేరేపించే వాళ్ళు హిందువులు ఎట్లయితారు? హిందువులు అంటే ఏంటిది? నువ్వు నేను హిందూ అంటాం కదా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటారు. మరి హిందువులన్నా కలిసి ఉండాలి కదా. హిందువుల మీదనే బీజేపీలు దాడి చేసి మళ్ళీ మేము హిందువులం ఎట్లా అంటారు? కాబట్టి హింసించే వాళ్ళు హిందువులు ఎట్లయితారు? ఇక శివుని చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని ఒక మాటను కూడా ఇక్కడ వాడిండు. మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెట్టారు. అందరినేంది ఒకరు కొట్టుకునేటట్టు చేసిండు, ఒకరికొకరు భయపడి సచ్చేటట్టు చేసిండు. ఒకరికొకరికి అభిప్రాయమే లేదు. రాముణ్ణి పూజించకపోతే హిందువు కాదన్నట్టు. అది చెప్పిన తిండే తినాలి, వాళ్ళు మొక్కమన్న దేవునే మొక్కాలి, గప్పుడే హిందువు అట. అసలు హిందుత్వం అనేదే భారతదేశంలో హిందుత్వం అనేది ఏ బుక్లో దొరకది. మన నోటి మాటలకే తప్పించి ఉన్నది 2 మతాలు, శైవం, శ్రీ వైష్ణవం. అడ్డబొట్టు, పొడుగుబొట్టు. శివుణ్ణి మొక్కేటోళ్ళు కొందరు, వెంకటేశ్వర స్వామిని మొక్కేటోళ్ళు కొందరు గ్రామ దేవతలను మొక్కుతారు, ఇంకొందరు అసలే మొక్కరు. కొందరు క్రైస్తవులు, కొందరు ముస్లింలు, కొందరు పార్షి, కొందరు సిక్కు. ఇట్లా భిన్నమైన మతాలు, భిన్నమైన సంస్కృతులు ఈ భారతదేశంలో ఉన్నాయి. ఇక వీళ్ళేమో ఒక రాముణ్ణి హైలైట్ చేస్తూ, రాముణ్ణి పట్టించుకోకపోతే వాడు హిందువు కాదన్నట్టు, రామనామం జపం చెప్పకపోతే హిందువు కాదన్నట్టు వాడి మీద దాడులు. కాబట్టి చూడండి, ఇక్కడ రాహుల్ గాంధీ రామునికి అపోజిట్గా శివుని బొమ్మ తీసుకొచ్చాడు. రాముని బొమ్మ తీసుకురాలే, ఎందుకంటే వీళ్ళు రాముని బొమ్మతోటి రాజకీయం చేస్తారు బీజేపీలు. కాబట్టి శివుడు కూడా దేవుడే అన్నట్టు శివుని చేతిలో ఉన్న త్రిశూలము అహింసకు ఇది ప్రతీక. శివుడు ఏనాడు మనుషులను పొడిచి సాంప్రదాయానికో కచ్చి సాంప్రదాయానికో దాన్ని వాడలే అని ఒక మాటను కూడా ఇక్కడ రాహుల్ గాంధీ ఆ శివుని బొమ్మను చూపెడుతూ చెప్పినట్టు మనకి ఇక్కడ కనబడుతున్నది. ఇక హిందూ సమాజం అంటే, హిందువులు అంటే ఒక బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదు. హిందూ సమాజం అంటే దగ్గర 80 కోట్ల మంది ప్రజలు వాళ్ళు అనే మరొక మాటను కూడా అన్నాడు. ఇక గుజరాత్లోనే మోడీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతాం అని కూడా ఇక్కడ రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు. ఇక రాహుల్ గాంధీ మాటకు కౌంటర్ లేక హిందువులను అవమానిస్తారా అన్నాడు. హిందువులను అవమానిస్తే హిందువుల బొమ్మ, హిందువులు పూజించే ఆ శివుని పట్టుకొని ఎందుకు వస్తారు రాహుల్ గాంధీ? ఇక మన దగ్గర సబ్జెక్టు లేనప్పుడు, మన దగ్గర కౌంటర్ లేనప్పుడు హిందువులను అవమానిస్తారా అనాలి. రాహుల్ గాంధీ ఎవరికి పుట్టిండు? రాజీవ్ గాంధీ కదా. రాజీవ్ గాంధీ ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఫక్తు హిందూ. చూడు ఇంకా ఎంత కథ వీళ్ళది. ఇక ఇజ్జత్ తీసి పడేసిండు రాహుల్ గాంధీ డైరెక్ట్ గా మోడీది. ఆడుకున్నాడని చెప్పాలి. దేవుడు చెప్తేనే పెద్ద నోట్లు రద్దు చేశారా? నేను అసాధారణ వ్యక్తిని, నాకు దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది అంటూ మీడియాతోనే మోడీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు చేయాలని దేవుడు చెప్తేనే ఈయన చేసినట్టున్నారు. ముంబై ఎయిర్పోర్టు అదానికి ఇచ్చేయని దేవుడు చెప్పిండేమో, మోడీ ఇచ్చేసిండు. దేవుడి నుంచి ఏం మెసేజ్ వస్తే అది మోడీ వెంటనే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయారు. పరమాత్మ డైరెక్ట్ గా మోడీ ఆత్మతో మాట్లాడుతుంది. మనమంతా సాధారణ మనుషులం, అందరి మాదిరి పుట్టి చనిపోయే జీవులం. రాహుల్ గాంధీ ఈ కౌంటర్కి నీ మైండ్ బ్లాంక్ కాదుగా? ఏడబెట్టుకుంటూ చెప్పు జరా మోడీ నీ ముఖం. ఎంత దారుణంగా మాట్లాడి చూడు. తిట్టక కొట్టక చేతులు వడి పెడతారంటారు చూడు, తిట్టక కొట్టక మట్టలు వడి పెట్టిండ్రా అంటారు చూడు, ఆ పని చేసిండు. ఒకవేళ బీజేపీకి గనక మెజార్టీ ఇచ్చి ప్రజలు బీజేపీని గనక మళ్ళా 1 సైడ్గా అధికారం ఇస్తే ఇట్లనే మాట్లాడు. ఇక రాముడు కాదురా బాబు, నేనే దేవుణ్ణి,
ఇక రాముని అవతారం తర్వాత రాముడు నన్ను పంపిండు ఈ దేశం కాపాడమని అని చెప్పు మోడీ. ఏమన్నాడు? నేను దేవునితో మాట్లాడతా, దేవుడే నాతో మాట్లాడతాడు. సముద్ర గర్భంలో పోయి పూజలు, సముద్ర గర్భంలో పోయి పూజలు, ఎంత అనాగరికమైన దేశాన్ని తయారు చేసే విధంగా చేసిందంటే కార్యాలు. ఎవడన్నా ఉంటే గుడిసెలు ఎందుకున్నాయి ఇంకా ఈ భారతదేశంలోనే ఆలోచించాలి. ఎందుకు ఇంకా కంట్రోల్ బియ్యమే తింటాను ఈ ప్రజలను ఆలోచించాలి. ఎందుకు ఇంకా ఈ ప్రజలకు సొంత ఇల్లు లేదని ఆలోచించాలి. ఎందుకు ఇంకా ప్రజలకు వైద్యం అందుతలేదని ఆలోచించాలి. అవి కాదు, సముద్ర గర్భంలోకి పోయి కృష్ణునికి పూజలు చేస్తారట. అది మాకు కావాలా? నువ్వు ఎక్కడ పూజలు చేసుకునేది మాకు చూపియాలా? నువ్వు ఇంట్లోకి పోయి పూజ చేసుకో, నేను ఎవరు వద్దా అంటలేరు. నువ్వు ఏ దేవునికన్నా మొక్కు, మేము కాదంటలేము. నిన్ను ఎన్నుకున్నది దేవుళ్ళని ఎట్లా మొక్కుతావని చూపించడానికి కాదు, ప్రజా సమస్యలు ఎట్లా తీరుస్తావని అడిగినాం మేము. ఇక శాతగాక నాకు దేవునితో మాట్లాడతారు, నేను దేవునితో డైరెక్ట్ మాట్లాడతా, ఇజ్జత్ తీసి పడేసాడు. దేవునితో నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉన్నదా? మేమైతే సాధారణ మనవులం, మేము పుడతాం అందరిలాగానే, చచ్చిపోతాం అందరిలాగానే. మరి నీకు నిజంగా నీకు దేవునితో మాట్లాడితే నువ్వు చచ్చిపోవా? ఏ దేవుడు చెప్పిండని నువ్వు పెద్ద నోట్ల రద్దు చేసినావు? ఏ దేవుడు చెప్పిండని అదానికి ఈ దేశ సంపద రాసిచ్చినావు అని మాట్లాడితే ఇక ముఖం లేక హిందువులను అవమానించిండ్లు అని వేషం కట్టిండు. ఇజ్జత్ తీసి పడేసిండు రాహుల్ గాంధీ. ఇట్లనే రాహుల్ గాంధీ నువ్వు ఇట్లనే తలుక్కోవాలి. నువ్వు ఇట్లనే తలుక్కుంటే రానున్న 5 సంవత్సరాలు నీకు భవిష్యత్తు ఉంటుంది. రోజు వాళ్ళని ఇచ్చిపెట్టద్దు, నువ్వు వాళ్ళ ఎంబడి పడాలను. హిందుత్వం పేరుతోటి హిందువులనే సర్వనాశనం చేసిండ్రు. హిందువులకే ఇండ్లు లేకుండా చేసిండ్రు. కరోనా కాలంలో హిందువులకే ట్రీట్మెంట్ అందించలేని దుస్థితికి తీసుకొచ్చిండ్రు. హిందువులని మోసం చేసిండ్రు, హిందువులని పీడించిండ్రు, హిందువుల మీద రేట్లు పెంచిండ్రు. అన్ని దాడులు కూడా హిందువుల మీద చేసిండ్రు ఈ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ సిగ్గు లేకుండా హిందువులను అవమానించిండ్రు. ఒక మోడీను అమిత్ షా వీళ్ళే హిందువులా? మనం అంత హిందువులం కాదా? మనంత భారతదేశ ప్రజలం కాదా?